ఫిగ్స్ తోటి మనం సింపుల్ అంజీర్ కా మీఠా చేయబోతున్నాము. కుర్బానీ కా మీఠా ఎలా చేస్తామో సేమ్ అలాగే, కాకపోతే ఫ్రెష్ ఫ్రూట్తో మనం అంజీర్ కా మీఠా చేయబోతున్నాము. మనకు కావాల్సింది అంజీరు. ఇక్కడ అంజీర్ని నేను ఏం చేశానంటే ఫ్రెష్గా ఉన్న ఫిగ్స్ని కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి తీసుకోండి. అలాగే స్కిన్ కూడా వాడతాము. స్కిన్తో పాటు వీటిని మీరు ఏం చేయండి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న కాదు, చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసే ముందు కంపల్సరీగా వాష్ చేయండి, వాష్ చేసి వాడండి. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ ఒక ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం తగినంత షుగర్ వేసుకుందాము. మరి ఎప్పుడైనా మీరు కుర్బానీ కా మీఠా తినుంటే చాలా స్వీట్గా ఉంటుంది కదా. కొంచెం వాటర్, మరీ ఎక్కువగా కాదు. మనం నీళ్లు వేయకుండా షుగర్ని ఇక్కడ ఉడికించామనుకోండి క్యారమెల్ అయిపోతుంది. అందుకనే కొంచెం వాటర్, అంజీరు ఉడుకుతుంది, అలాగే మన షుగర్ కూడా కరిగిపోతుంది. ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫ్లేమ్ పెద్దగా చేసేద్దాం. 1/2 kg అంజీర్కి మీకు ఒక 200 grams షుగర్ పడుతుంది, లేదంటే కొంచెం తక్కువ కూడా మీరు వేసుకోవచ్చు, పర్వాలేదు. మరి ఈ అంజీర్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ వాటర్లో ఉడికించాలి. ఒక 20 minutes దాకా పడుతుంది. మరి చక్కగా ఉడికితేనే మనకి ఆ ఫ్లేవర్, షుగర్ ఫ్లేవర్ అంతా అంజీర్కి వెళ్తుంది. అంజీర్లో నుంచి ఫ్లేవర్ అంతా మనకి ఈ వాటర్లో వచ్చేసి మంచి జ్యూసీ లాగా వస్తుంది. చూడండి, మన అంజీర్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇలా థిక్గా అవ్వాలి. చూడండి, ఇలా సిరప్ లాగా మధ్యలో మనకి ఆ అంజీర్లో ఉన్న సీడ్స్, మరి మనం స్కిన్తో పాటు వేసుకున్నాము. స్కిన్ కూడా తినొచ్చు. ఈ స్కిన్ కూడా చూస్తే మీరు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతే. అండ్ కలర్ చూడండి ఎంత చక్కటి కలర్, న్యాచురల్ కలర్. మనం కలర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకి అంజీర్ నుంచి చక్కటి కలర్. లేదంటే మీరు ఇలాంటి పండ్లు తెచ్చుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి కదా, మనం తెచ్చేటప్పుడు కొంచెం గట్టి పళ్ళు తీసుకొస్తాము. ఆ తర్వాత సాఫ్ట్గా అయ్యాయనుకోండి, అవి తినాలని ఇష్టపడకపోతే ఇలా ఆ సాఫ్ట్గా ఉన్న ఎక్కువగా మక్కిన పళ్ళతో కూడా మీరు ఈ స్వీట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇది రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం ఇలాగే ఉండాలి, సిరప్ అనేది ఉండాలి. లేదు అంటే బాగా గట్టిగా ఉంటే మనకి తినటానికి టేస్ట్ ఉండదు. అందుకనే కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఫస్ట్ అంజీర్ కా మీఠా. అయ్యో, ఇందులో నేను మర్చిపోయానండి. ఇందులో కాస్త రోజ్ ఎసెన్స్ వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎనాన్స్ అవుతుంది. కొంచెం అంత రోజ్ వాటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఆ వాసన భలేగా ఉంది. ఇంకొంచెం. మరి ఈ ఫిగ్స్ కా మీఠా రెడీ. దీని మీద ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఇంకా స్వర్గం కనిపిస్తుంది ఇండిపెండెన్స్ డే రోజు. మరి ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా రెడీగా ఉంది. మరి వేడి దాని మీద మీరు సర్వ్ చేయకండి, కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ కరగకుండా చాలా బాగా ఉంటుంది. మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం ఇలా అంజీర్ కా మీఠా కొంచెం వామ్గా, మరి పైన ఐస్ క్రీమ్ చల్లగా భలే టేస్టీగా ఉంది. అసలు అంజీర్తో ఈ స్వీట్ చేసామా అని అనిపిస్తుంది. కుర్బానీ కా మీఠా లాగానే ఉంది. అంత యమ్మీగా ఉంది డిష్. సింపుల్ డెజర్ట్స్ చూపించాను కదా, కంపల్సరీ ఒక్క డెజర్ట్ చేసుకోండి, సర్వ్ చేయండి. మీ అందరూ ఈ ఇండిపెండెన్స్ డే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంజీర్ కా మీఠా తయారు చేయు విధానం. ముందుగా అంజీర్ని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టుకొని అంజీర ముక్కలు వేసుకొని, అలాగే తగినంత షుగర్, కొన్ని నీళ్లు వేసుకొని ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మన అంజీర్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంజీర్ కా మీఠా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్తో పాటు ఈ అంజీర్ కా మీఠా సర్వ్ చేస్తే వారేవా అనాల్సిందే. ప్రతి ఇంట్లో
అద్భుతం అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి మీ రెసిపీలు మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. పండ్లు కూరగాయలను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మనం పండ్లు కూరగాయలు ఒకే చోట కలిపి స్టోర్ చేయకూడదు. వేరువేరుగా స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే పండ్లు కొన్ని రకాలైన గ్యాసెస్ని విడుదల చేస్తాయి. ఆ గ్యాసెస్ వలన కూరగాయలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కూడా అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. చూసేశారు కదా ఈరోజు వంటలు. మళ్ళీ సోమవారం ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.